పతంజలి చెప్పినటువంటి 196 యోగ సూత్రాలు 196లో 4 పాదాలుగా చెప్పారు. 4 పాదాలలో మొదటి రెండోదే యోగ చిత్తవృత్తి నిరోధము అని చెప్పారు. అలా చిత్తము అంటే ఏంది, దాని వృత్తులను ఎలా నిరోధించు? పతంజలి మహర్షి 196 సూత్రాలు ఒకదాన్ని అవాయిడ్ చేస్తారు. 195 ఉన్నాయండి ఇప్పుడు యోగ సూత్రాలు. సమాధ, సాధన, విభూతి, కైవల్య పాద 4 పాదాలుగా విడదీశారు. దీంట్లో యోగ చిత్తవృత్తి నిరోధ ఎట్లా అంటే, మనుష్యుడు ఏదైనా ఒక పని చేద్దామంటే ఆ పనిలోనికి వెళ్ళేటప్పుడు అదేం చేస్తుందంటే, నో ఇది చేయకు, ఇది చేస్తే ఇది ప్రమాదం ఉన్నది, ఇలా చేసినందువల్ల ఇగో పలానా వాళ్ళు ఇలా దెబ్బతిన్నారు అని వెనక్కి లాగుతుంటుందండి. మనసుకి నిజానికి చాలా పవర్ ఉందన్నమాట. ఆ మనసుని అదుపు చేసుకొని యోగాన్ని ఎలా చేయాలంటే, మనస్సు చిత్తము 2 పదాలు కనిపిస్తున్నాయి. మనసు వేరు, చిత్తం వేరు. సంశయించేటప్పుడు మనసు అవుతుంది, నిశ్చయించేటప్పుడు చిత్తం అవుతుంది. బుద్ధి ఈ రెండింటికి పైన ఉంటుందండి. ఇది తప్పు అని సంశయం అన్నప్పుడు ఇది తప్పు, ఇది రైట్ అని నిశ్చయం చేస్తుంటుందండి బుద్ధి. అందుకు వీటిలన్నీ ఉదాహరణకి ఎలా అంటే, సూర్యుడు అన్ని కిరణాలు అన్ని వైపులా ఎదజల్లినందువల్ల ఆ కిరణాలు ఎవరిని కాల్చలేవు, ఎవరికి బాధ ఉండదు. అదే సూర్యకిరణాల్ని ఒక భూతార్థం పట్టుకొని ఆ సూర్యకిరణాలు ఇలా పెట్టి కిందని పేపర్ పెట్టామనుకోండి, 2-3 మినిట్స్లో అది కాలుతుంది అన్నమాట. సేమ్ అదే విధంగా మనుష్యుడు మనసుని అన్ని ఇంద్రియాల వైపు నుంచి తన లోనకి మరల్చి సంకల్ప శక్తితో ఒకే దాని మీద ఫోకస్ చేయడం వల్ల అనుకున్న దాన్ని సాధిస్తాడనమాట. ఆ చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కుర్రాడు కాలేజీకి వెళ్ళాడు, తొందరగా రాలేదు, మనసు ఏం సంశయిస్తుంది అంటే, వస్తుండగానే ఆ బస్ స్టాప్ నుంచి బస్సు ఎక్కేటప్పుడు కానీ ఏమైనా గుద్దిందా, లేకపోతే పడిపోయాడా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా ఏమైనా పాడు పనులు చేస్తారు. ఇట్లాగా ఎప్పుడు కూడా సంశయించడమే మనసు యొక్క ప్రమేయం. కాబట్టి అలా చేయొద్దు, పాజిటివ్ ఆలోచనతో ఉండు అని చెప్పేసి దానికి ఏం చెప్పారంటే, మనసుని మన అదుపులో చేసుకోవడానికి ఇప్పుడు నేను రాసినటువంటి దివ్యయోగ ప్రకాశ్ అనేటువంటి గ్రంథంలో ఋషుల యొక్క సందేశం అని వెనక పక్కన ఇచ్చానండి. మనసుని నియంత్రించే విధానం భగవాన్ శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, పతంజలి కూడా చెప్పాడు. శ్వాస ప్రశ్వాసయోగతి విక్షేద, ఇది సమాధపాదంలోనే వస్తుందండి. యోగ చిత్తవృత్తి దానికి లింక్ ఉందండి. యోగ చిత్తవృత్తిని అది ఎలా నిరోధవుతుంది అంటే, అర్జునుడు కూడా ఇదే ప్రశ్న భగవాన్ శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఈ మనోదుర్నిగ్రహం చలం, మనసుని నేను జయించలేకపోతున్నాను, వాయువుని బంధించడం ఎంత కష్టమో ఈ మనసుని కూడా నేను అదుపు చేసుకోలేను, అంత కష్టమవుతుంది, మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నానంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాస వైరాగ్యముల వల్ల అది సాధ్యమవుతుంది, సంశయము పడకు అని చెప్తాడు. ఇదే విషయాన్ని పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే, అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధ, అభ్యాస వైరాగ్యాల ద్వారా నిరోధించబడుతుంది అంటాడు. భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మనసు చాలా ఇంత ప్రమాదకరమైందని అర్జునుడు చెప్పిన దానికి శ్వాస ప్రశ్వాసయోగతి విక్షేద ప్రాణాయామ, భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో అపానే జుహతి ప్రాణం ప్రాణాపాన తతాపరే ప్రాణాపానగతి రుద్వ ప్రాణాయామ పరాయణ. హే అర్జున, అన్ని మార్గాల్లో, ఈ ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి, ఈ అన్ని మార్గాల్లో ఉత్తమమైనటువంటి మార్గము, సరళమైన మార్గము, డైరెక్ట్ అయిన మార్గం నేను చెప్తున్నాను అని ఈ మార్గం చెప్పాడండి. పతంజలి అదే చెప్పాడనమాట. దుఃఖ దౌర్మణస్య అంగమే జయత్వ శ్వాస ప్రశ్వాసయో గతి విక్షేద ప్రాణాయామ. అంటే శ్వాస ప్రశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అడ్డగించు, గతి విక్షేద, ఆ గతుల్ని అవి ఏవైతే ఉన్నాయో వాటి ఇష్టం వచ్చినట్టుగా పోనిచ్చామనుకోండి, అలా చేస్తాం. ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మనం వదిలేసామనుకోండి, ఏవేవో పిచ్చి పిచ్చి గంతులు వేస్తుంటాం. ఏయ్
ఖబర్దారు నేను ఇక్కడ ఉన్నానంటే అప్పటికి వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తారన్నమాట. అదే విధానంగా మనం ఈ మనసుని శ్వాసతో అన్వయించుకోవాలని ఈరోజు బుద్ధుడు చెప్పాడు. ఆ తర్వాత మన స్వామీజీ పత్రిజీ కూడా ఆ విషయాన్ని చెప్తాను, మనకు తెలిసింది. కానీ పూర్వం కపిలుడు, కనాదుడు, గౌతముడు దీన్నే ఆశ్రయించారు. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా గర్గ మహర్షిని, గర్గుడి దగ్గర నుంచి శాందీపులు, వీళ్ళు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. మధ్యకాలంలో మనకి ఇది గురు పరంపర తగ్గిపోయినందువల్ల ఎవరైతే ప్రచారం చేశారో వీలే గల దీన్ని కనిపెట్టారు అనుకుంటాం. కానీ భగవద్గీతని ఎప్పుడు చెప్పారు? 5000 సంవత్సరాల క్రితం సూర్య భగవానుడికి చెప్పాడు. సూర్య భగవానుడు అంటే మనకి ఉదయించే సూర్యుడు జడ సూర్యుడు అండి. ఈయన కాదు, ఇంకొక సూర్యుడు ఉన్నాడు. ఆయన ఒక ఋషి అన్నమాట. ఆయన పేరు సూర్యుడు. వాడికి భగవాన్ శ్రీకృష్ణుడు అప్పుడు చెప్పాడనమాట. అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన దాన్ని ఇప్పుడు కలియుగంలో ఇది భారత యుద్ధ సందర్భంలో వీళ్ళిద్దరికీ జరిగిందండి. దీనికి పూర్వం 5000 సంవత్సరాల క్రితం నేను సూర్యుడికి చెప్పానని చెప్తాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలోనే వస్తుంది అది భగవాన్ శ్రీకృష్ణుడు. అందుకోసమని అందులో అంతకు పూర్వం నుంచి ఈ శ్వాస ప్రశ్వాసయో గతి విక్షేద, అర్జున్ నీవు చాలా ధనంజయుడు, దశేంద్రియాలు గెలిచినట్టు అయినప్పటికీ కూడా నువ్వు మనసుని గెలవలే. ఆ మనసుని నువ్వు గెలవాలి, నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలంటే శ్వాస ప్రశ్వాసయో గతి వీక్ష అపానే జుహతి ప్రాణం, ఇది 4వ అధ్యాయంలోనే వస్తుందండి. 5వ అధ్యాయంలో కూడా భగవాన్ శ్రీకృష్ణుడు దీన్ని మరికొంచెం విపులంగా ఏం చెప్తున్నాడంటే స్పర్శాం కృత్వా బహిర్బాహ్యే సక్షుక్షైవ ఆంతరే బ్రువో ప్రాణ అపానం సమం కృత్వా నాసాభ్యాంతరసారిణ. సులువైన మార్గం. ఇలా అనుసరించినట్టయితే యోగ చిత్తవృత్తి నిరోధ. ఒరే బాబు సలాం, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అంటుందండి మనస్సు.